శ్రీకాకుళం జిల్లాలోని వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయాన్ని సచివాలయ మెడికల్ మహిళా హెల్పర్స్ అసిస్టెంట్లు ముట్టడించారు. నెల రోజుల నుంచి సెక్రటరీ మెడికల్కి సంబంధించిన వర్కర్లు తమను వేధిస్తున్నారని, తమ చేత ప్రభుత్వానికి సంబంధించిన పనులు చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక దీనిపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో దీక్షలకు దిగుతామని హెచ్చరించారు. మేము ఇక్కడే ఉంటాం. అర్ధరాత్రి అవనివ్వండి, అపరాత్రి అవనివ్వండి, మేము చిన్న పిల్లలతో కూడా ఈ రోజు రోడ్డు పరిస్థితి ఉంది. ఒక మహిళకే బాధ్యతలు ఇవ్వడం, మేము ఏ పని చెయ్యము, రేపటి నుంచి ఏ పని చెయ్యం. మేమందరమే రాత్రైనా పగలైనా అందరూ కూడా జెన్యూన్ గా వచ్చిన ర్యాంకర్స్ అండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఇందులో ఎవరు కూడా మనిషి కూడా ర్యాంకర్స్ మాత్రమే. కాబట్టి దయచేసి మేడం గారిని శుక్రవారం వచ్చి, మేడం మీ కాలు పట్టుకుంటాం, మీ ఏళ్ళు పట్టుకుంటాం, మాకు ఏదో ఒక న్యాయం చేయండి అని అంటే సోమవారం రండి అని అన్నారు. వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రమోషన్ లో వాళ్ళకి కొంచెం అన్యాయం జరిగిందని చెప్పి కొంతమంది ఇష్యూ ఎస్టీ కమిషన్ లో ఉంది కాబట్టి నేను ప్రమోషన్స్ ఇప్పుడు ఇవ్వడానికి లేదు. అందుకని నేను ప్రమోషన్ అంటే అన్ని జిల్లాల్లో అయిపోయాయి. ఫైల్ ప్రాసెస్ అవ్వలేదు. ఫైల్ రెడీ అయ్యేటప్పటికి వీళ్ళు గొడవపడి ఎస్టీ కమిషన్ ఢిల్లీకి, న్యూఢిల్లీకి కంప్లైంట్ పెట్టాను. సో న్యూఢిల్లీ దగ్గర ఎస్టీ కమిషన్ ఇష్యూ ఉన్నప్పుడు నేను ప్రమోషన్స్ ఇవ్వకూడదు. దాని గురించి మనం లిస్టు పెట్టి దాని మీద అబ్జెక్షన్స్ కాల్ఫర్ చేశాడు. ఆ అబ్జెక్షన్స్ గురించి వాళ్ళు ఇచ్చారు. ఆ అబ్జెక్షన్స్ గురించి కలెక్టర్ గారు ఎంక్వైరీ కమిటీ వేశారు, 4 మెన్ కమిటీ వేశారు, 3 మెన్ కమిటీ వేశారు. ఆ కమిటీ తాలూకా ఎంక్వైరీ రిపోర్ట్స్ వచ్చాయి. ఆ ఎంక్వైరీ రిపోర్ట్స్ అన్నీ కూడా మేము ఎస్టీ కమిషన్కి న్యూఢిల్లీ వారికి సబ్మిట్ చేయడం జరిగింది. వాళ్ళ దగ్గర నుండి మాకు పాజిటివ్ రెస్పాన్స్ ఏమైనా వస్తే కనుక మేము కౌన్సిలింగ్ కండక్ట్ చేసి వీళ్ళకి ప్రమోషన్స్ ఇస్తాం. ప్రమోషన్కి అయితే 154 మంది ఇప్పుడు ఉన్నారు. మేము దాదాపుగా 2007లో జాయిన్ అయ్యి మళ్ళీ కొత్తగా ఎప్పుడో చదువుకున్న చదువులకి 2019లో మళ్ళీ కొత్తగా గవర్నమెంట్ తీసిన పోస్టుల్లో రెగ్యులర్ అయ్యామండి. అప్పటి నుంచి కూడా ఎప్పుడు మాకు ప్రమోషన్స్ వస్తుందని చెప్పి ఎదురు చూస్తున్నాము. రానే రాదు. గవర్నమెంట్ ఏమో జీవో పాస్ చేసిందండి, గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2కి ప్రమోట్ అవ్వమని చెప్పేసి. ఆ జీవోలు కూడా మా దగ్గర అన్నీ ఉన్నాయండి. యాజ్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం అన్ని జిల్లాల్లో కూడా ప్రమోషన్స్ జరిగాయండి. కేవలం శ్రీకాకుళం జిల్లాలో మాత్రమే ప్రమోషన్స్ రోజు రోజుకి నిర్లక్ష్యంగా తీయడం లేదండి. ఏం కారణం అనేది మాకు ఇప్పటికి కూడా అర్థం కావడం లేదండి. ఈ మెరిట్ లిస్ట్లో ఉన్న 156 మంది కూడా మెరిట్ లిస్ట్లో పాస్ అయిన వాళ్ళమండి. మేము జెన్యూన్గా వచ్చిన వాళ్ళమే. కానీ ఏం కారణం అనేది తెలియదండి. మేము కమిషనర్ చుట్టూ, కలెక్టర్ ఆఫీసుల చుట్టూ, డిఎంఎండ్హెచ్ఓ మేడం చుట్టూ తిరుగుతూనే ఉన్నాము. మేము 2007 నుంచి కూడా RH2 అనేటువంటి ప్రాజెక్ట్లో పనిచేసి 12 సంవత్సరాలు పనిచేసి 2019 రిక్రూట్మెంట్లో డిఎస్సి పరీక్ష రాసి యాజ్ పర్ ర్యాంక్, ఆ డిఎస్సిలో వచ్చినటువంటి ర్యాంక్ ద్వారా సాధించినటువంటి ఉద్యోగాలు మేము గ్రేడ్ 3గా ఎంపికయ్యామండి. ఆ గ్రేడ్ 3గా ఎంపికైన తర్వాత మాకు ప్రమోషన్ ఛానల్ అనేది ఒకటి గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. గ్రేడ్ 3 నుంచి గ్రేడ్ 2గా ప్రమోట్ అవ్వమని. అలా ప్రమోట్ అయినటువంటి మాకు గత అక్టోబర్లో 2 సంవత్సరాల క్రితం వచ్చినటువంటి ప్రమోషన్ జీవోని అన్ని జిల్లాలు, మన స్టేట్లో అన్ని జిల్లాలు అయిపోయి సంవత్సరం అయిపోయినా కూడా మన జిల్లా మాత్రం ప్రమోషన్ ఛానల్ అనేది తీయలేదు. ఎందుకో ఆ కారణం మాకు తెలియదు. గత నవంబర్ వరకు మేము చెప్పులు అరిగేటట్టుగా ఆఫీసుల చుట్టూ తిరిగి మా యొక్క అధికారుల చుట్టూ, ఆఫీస్ చుట్టూ, కలెక్టరేట్ చుట్టూ, మినిస్టర్ల చుట్టూ, ఎమ్మెల్యేల చుట్టూ తిరిగి కలిసి పోయిన తర్వాత అప్పుడు నవంబర్ 31 మీకు కౌన్సిలింగ్ ఇస్తామని డేట్ ప్రకటించడం జరిగింది మన డిఎంహెచ్ఓ మేడం గారు. నవంబర్ 30వ తేదీన అనమాట ప్రమోషన్ ఇస్తామనేసి ప్రకటించారు. మరుసటి రోజు ఉదయం 9 గంటలకి మీరు జూమ్ కౌన్సిలింగ్ ఉంటుందని చెప్పడం జరిగింది. తర్వాత ఏమో అర్ధరాత్రి 10:30కి అనమాట లేదు రేపు క్యాన్సిల్ అయ్యిందని తెలియజేశారు. ఎందుకయ్యిందో దేనికయ్యిందో మాకు తెలియదు. కానీ ఎన్ని రోజులు వెయిట్ చేసి చేస్తారు కదా, పై అధికారులు కదా, చేస్తారని చూసాం. వస్తూనే ఉన్నాము. నెలకి 3-4 సార్లు వస్తూనే ఉన్నాం. అయినా ఏదో ఒక కారణం చెప్పడం, ఎక్కడో బిజీగా ఉండడం. లాస్ట్కి మొన్న శుక్రవారం కూడా వచ్చాము. వస్తే ఈ రోజు రమ్మన్నారు. సానుకూలంగానే అడిగాము, చేస్తామన్నారు. ఇప్పటికి కూడా మళ్ళీ ఏం జరిగిందంటే ఏఓ గారు లేరు, సూపరింటెండెంట్ గారు లేరు. లేకపోవడం వల్ల లెటర్ మేము అనమాట పై ఆఫీస్కి పంపించాలి విజయవాడ, పంపిస్తే గానీ అవ్వదు అని చెప్తున్నారు.